డబ్బుని మనం ఎలా ట్రీట్ చేస్తామో డబ్బు మనని అలానే ట్రీట్ చేస్తుంది. అండ్ జాపనీస్ ఫిలాసఫీ ప్రకారం మనం హ్యాపీ మనీని క్రియేట్ చేసుకుంటే డబ్బు ఎప్పుడు మనకి ఫ్లో అవుతుంది. డబ్బు సంపాదించటం ఎంత ఇంపార్టెంటో మనం ఆ డబ్బుని సరిగ్గా ట్రీట్ చేయటం కూడా అంతే ఇంపార్టెంట్. డబ్బులతో మనకున్న రిలేషన్ అంత పాజిటివ్ గా లేదు కాబట్టి ఇట్ క్రియేట్స్ నెగిటివ్ ఎనర్జీ ఇన్ యువర్ మైండ్. ఎక్కువగా భయపడటం వల్ల, అతి జాగ్రత్తగా ఉండటం వల్ల. సో కెన్ హోండా చెప్తుంది, మన మనీ పర్సనాలిటీ ఏంటో మనం తెలుసుకోవాలి. మనం ఎక్కడైతే స్ట్రాంగ్ గా వాల్యూని క్రియేట్ చేస్తున్నామో అక్కడ మనీ ఆటోమేటిక్ గా ఫ్లో అవుతుంది. హలో, మనందరం స్పెషలీ ఇండియాలో మనందరికీ ఒక స్ట్రాంగ్ బిలీఫ్ అండి, డబ్బులు అనేది ఒక మంచి ఎనర్జీ. డబ్బుని మనం ఎలా ట్రీట్ చేస్తామో డబ్బు మనని అలానే ట్రీట్ చేస్తుంది. మనం లా ఆఫ్ అట్రాక్షన్ అన్నా, మేనిఫెస్టేషన్ అన్నా, ఇవన్నీ రిలేటెడ్ టు మన థింకింగ్ ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది. మన ఆలోచనలు పట్టే మన లైఫ్ లో కొన్ని జరుగుతాయి అన్నది ఒక నమ్మకం. యద్భావం తద్భవతి అన్న, మతిలో ఉన్నదే గతిలోకి వస్తది అన్న, ఇవన్నీ రిలేటెడ్ టు ఒక సింగిల్ ఐడియా అండి. జాపనీస్ ఫిలాసఫర్ కెన్ హోండా ఇదే విషయాన్ని కాస్త డిఫరెంట్ గా చెప్తున్నారు. పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ గా ఈయన రాసిన బుక్స్ వెరీ వెరీ పాపులర్ అండి. కొన్ని మిలియన్స్ ఆఫ్ కాపీస్ సేల్ అయినాయి. జపాన్ లో ఒక సూపర్ సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ అండి. మంచి కంపెనీ, చాలా ప్రాపర్టీస్, లగ్జూరియస్ హౌస్, హ్యాపీ లైఫ్, వెరీ స్ట్రాంగ్ బ్యాంక్ బ్యాలెన్స్. ఈయన ఒక రోజు సాయంత్రం ఆయన బాల్కనీలో కూర్చొని ఎవరితో మాట్లాడకుండా కామ్ గా ఏదో సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటారు. ఆయన మనసులో ఏదో తెలియని బాధ. బయటకి పర్ఫెక్ట్ గా కనిపించే ఆయన లైఫ్ లో ఏదో లోటు ఉంది. అదే రోజు సాయంత్రం ఆ బిజినెస్ పర్సన్ తన క్లోజ్ ఫ్రెండ్ ని కలవటానికి వాళ్ళ ఇంటికి వెళ్తారు. తన ఫ్రెండ్ తో తనకున్న బాధని షేర్ చేసుకుంటారు. ఇంత సంపాదించినా, ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నా, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా పీస్ ఆఫ్ మైండ్ లేదు అన్న విషయాన్ని తన ఫ్రెండ్ కి చెప్తారు. అప్పుడు ఆ ఫ్రెండ్ ఈయనకి ఒక సలహా ఇస్తారు. ఒక బుక్ చదవమని చెప్తారు. ఆ బుక్ పేరే హ్యాపీ మనీ. కెన్ హోండా ఈయన పర్సనల్ ఫైనాన్స్ ఆథర్. హ్యాపీ మనీ బుక్ రాసింది ఈయనే. ఈయన ఫిలాసఫీ చాలా సింపుల్ గా, చాలా డిఫరెంట్ గా ఉంటుందండి. మనీ ఎప్పుడు హ్యాపీగా రావాలి, హ్యాపీగా వెళ్ళిపోవాలి అన్నది ఈయన ఫిలాసఫీ. మనందరి లైఫ్ లో కూడా మనం గ్రో అవ్వాలి, మనం ఎదగాలి అని అనుకుంటాం. థౌజండ్స్ లో సంపాదించే వాళ్ళు లాక్స్ కావాలి అని, లాక్స్ లో సంపాదించే వాళ్ళు క్రోర్స్ కావాలి అని, క్రోర్స్ లో సంపాదించే వాళ్ళు మరింకేదో కావాలి అని. గ్రో అవ్వాలి అనుకోవటం తప్పు కాదు, కానీ మన దగ్గర ఉన్న దాంట్లో సాటిస్ఫైడ్ గా లేకపోవటం, మనీని మనం సరిగ్గా ట్రీట్ చేయకపోవటం అది కరెక్ట్ కాదు. మన ఇండియన్ ఫిలాసఫర్స్ కూడా ఈ పాయింట్ ని చాలా సార్లు చాలా డిఫరెంట్ విధాలా చెప్పారండి. ఇంక్లూడింగ్ చాణక్యుడు. డబ్బు సంపాదించటం ఎంత ఇంపార్టెంటో మనం ఆ డబ్బుని సరిగ్గా ట్రీట్ చేయటం కూడా అంతే ఇంపార్టెంట్. డబ్బు అనేది ఒక ఎనర్జీ. మనం దాన్ని పాజిటివ్ గా ట్రీట్ చేస్తే మనకి గ్రోత్ కూడా పాజిటివ్ గా ఉంటుంది. కానీ మనం దాన్ని నెగిటివ్ గా ట్రీట్ చేస్తే, స్ట్రెస్ఫుల్ గా ట్రీట్ చేస్తే అది మనకి స్ట్రెస్సే మిగులుస్తుంది. సో ఈ రోజు మనం ఈ జాపనీస్ ఫిలాసఫర్ కెన్ హోండా రాసిన బుక్ లో నుంచి, హ్యాపీ మనీ బుక్ లో నుంచి కొన్ని ఇంపార్టెంట్ ఫిలాసఫీస్ ని మనం డిస్కస్ చేసుకుందాం. ఈయన రాసిన బుక్ హ్యాపీ మనీలో ఈయన చెప్తున్న విషయం, మనీ ఎప్పుడు హ్యాపీగా రావాలి అంటే మనం హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి, అలానే హ్యాపీగా పంపించాలి అని. పంపించే సంగతి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. హ్యాపీగా రిసీవ్ ఎందుకు చేసుకోము అని మనలో చాలా మందికి డౌట్ వస్తుంది కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు, దానికి మీకు శాలరీ వస్తుంది. మీరు శాలరీ రిసీవ్ చేసుకున్న రోజున ఆ శాలరీని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ఒకవేళ ఆ శాలరీని మీరు రిసీవ్ చేసుకునే రోజున నేను 1 month కష్టపడ్డాను, నెల రోజుల కష్టం, నేను ఎంత టెన్షన్ పడాల్సి వచ్చింది, ఎంత స్ట్రెస్ తీసుకోవాల్సి వచ్చింది, ఫైనలీ నా శాలరీ వచ్చింది, ఇలాంటి థింకింగ్ తో, ఇలాంటి ఒపీనియన్ తో మనం శాలరీని రిసీవ్ చేసుకుంటే మనీ క్యారీస్ ఎనర్జీ. మనం ఎలా ఆలోచిస్తున్నాము, మనం ఎలా టెన్షన్ పడుతున్నామో ఆ టెన్షన్ తోనే మనీ మన దగ్గరకు వస్తుంది. ఈయన ఈ బుక్ లో దీన్ని అన్హ్యాపీ మనీ అని అంటున్నారు. సేమ్ శాలరీని మరొక పర్సన్ డిఫరెంట్ థింకింగ్ తో రిసీవ్ చేసుకోవచ్చు. నేను 1 month పడిన కష్టానికి ఇది నాకు వచ్చిన రివార్డ్, నా కష్టానికి ఇది ఫలితం అనే పాజిటివ్ ఒపీనియన్ తో మన అమౌంట్ రిసీవ్ చేసుకున్నాం అనుకోండి, దట్ మనీ క్యారీస్ హ్యాపీ ఎనర్జీ. సో దాన్ని హ్యాపీ మనీ అని అంటున్నారు. చూడండి, ఇద్దరు వర్క్ చేశారు, ఇద్దరికి శాలరీ వచ్చింది, కానీ ఒకళ్ళ మనీ అన్హ్యాపీ మనీ అయితే ఇంకొకళ్ళ మనీ హ్యాపీ మనీ అయింది. 2 different ఎమోషన్స్ కదా. కెన్ హోండా ఫిలాసఫీ ప్రకారం మనీ స్ట్రెస్ తో సర్క్యులేట్ అయితే దాన్ని అన్హ్యాపీ మనీ అంటారు. అదే మనీ గ్రాటిట్యూడ్ తో సర్క్యులేట్ అయితే దాన్ని హ్యాపీ మనీ అని అంటున్నారు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ జాపనీస్ ఫిలాసఫీ అండి.
ఈ ఫిలాసఫీ మన గ్రోత్ కి, మనం హ్యాపీగా ఉండటానికి మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. బై ద వే, మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, మీ దగ్గర సర్క్యులేట్ అవుతున్న మనీ అన్హ్యాపీ మనీనా, హ్యాపీ మనీనా? కెన్ హోండా చెప్తున్న సెకండ్ మనీ ఫిలాసఫీ అండి. మనీ మన దగ్గరికి హ్యాపీగా ఎలా రావాలో అలానే మనీ బయటకు వెళ్ళేటప్పుడు కూడా హ్యాపీగా బయటకు వెళ్ళాలి అని. ఎందుకు మనీ హ్యాపీగా బయటకు వెళ్ళాలి? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో ఈయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాఫీ షాప్ లో ఇద్దరు కస్టమర్స్, ఇద్దరు కాఫీ ఆర్డర్ చేసి కాఫీ తాగి ఇద్దరు బిల్ పే చేస్తున్నారు. ఫస్ట్ పర్సన్ బిల్ పే చేసేటప్పుడు ఈ కాఫీకి ఇంత ప్రైజా, దీనికి ఇంత పే చేయాలా, వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం అని ఇలా విసుక్కుంటూ బిల్ పే చేశారు. సెకండ్ కస్టమర్ బిల్ పే చేసేటప్పుడు కాఫీ టేస్ట్ ఎంత బాగుంది, నా మైండ్ కాసేపు రిలాక్స్ అయింది, ఐ ఎంజాయిడ్ మై కాఫీ టుడే అని, థ్యాంక్స్ ఫర్ ద నైస్ కాఫీ అని పాజిటివ్ గా బిల్ పే చేస్తారు. సో ఇక్కడ ఇద్దరు కస్టమర్స్ బిహేవియర్ లో చాలా డిఫరెన్స్ ఉంది కదండి. కెన్ హోండా ఫిలాసఫీ ప్రకారం మనీ క్యారీస్ ఎనర్జీ. మీరు మనీ బయటకి ఇచ్చేటప్పుడు, మీరు బిల్ పేమెంట్స్ చేసేటప్పుడు మీరు పాజిటివ్ గా బిల్ చేయకుండా నెగిటివ్ ఎనర్జీతో మీరు బిల్ పేమెంట్స్ చేస్తుంటే ఆ ఎమోషన్సే విల్ షేప్ యువర్ రిలేషన్షిప్ విత్ మనీ అని కెన్ హోండా చెప్తున్నారు. సో దట్ మీన్స్ డబ్బులు మన చేతిలో నుంచి బయటకు వెళ్లేటప్పుడు మనం కోపంతోనో, ఇరిటేషన్ తోనో, ఫ్రస్ట్రేషన్ తోనో మనం డబ్బులు బయటకి ఇస్తే డబ్బులతో మనకున్న రిలేషన్ అంత పాజిటివ్ గా లేదు కాబట్టి ఇట్ క్రియేట్స్ నెగిటివ్ ఎనర్జీ ఇన్ యువర్ మైండ్. డబ్బులు అంటే ఎప్పుడు బయటకు వెళ్ళిపోతాయి అనే ఒక నెగిటివ్ ఫీలింగ్ మన మైండ్ లో డెవలప్ అవుతుంది. అదే మనం పాజిటివ్ గా బిల్ పే చేసాం అనుకోండి, మనీ అంటే ఒక ఆపర్చునిటీ, మనం ఏదైనా కొనుక్కోటానికి ఈ డబ్బు మనకి ఉపయోగపడుతుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ వాల్యూ, ఆ మనీ మనం హ్యాపీగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి పాజిటివ్ థాట్స్ మనీ గురించి మనకి మైండ్ లో బిల్డ్ అవుతాయి. కెన్ హోండా ఫిలాసఫీ ప్రకారం మరొక పాయింట్ ఏం చెప్తుంది, మనీకి బిగ్గెస్ట్ ఎనిమీ ఇస్ ఫియర్. ప్రతి విషయానికి అతిగా భయపడటం. ఇన్వెస్ట్మెంట్స్ అంటే భయం, ఒక బిజినెస్ చేయాలంటే డబ్బులు లూజ్ అయిపోతామేమో అన్న భయం, ఏదైనా కొత్తగా స్టార్ట్ చేస్తే ఫెయిల్ అవుతుందేమో అన్న భయం, కాస్త అమౌంట్ స్పెండ్ చేయాలంటే సేవింగ్స్ తగ్గిపోతాయేమో అన్న భయం. ఇలా ప్రతి విషయానికి భయపడటమే మనీకి ఒక పెద్ద ఎనిమి, అదే ఒక పెద్ద శత్రువు అని ఈయన ఫిలాసఫీ. ఎక్కువగా భయపడటం వల్ల, అతి జాగ్రత్తగా ఉండటం వల్ల దెర్ ఇస్ నో డౌట్ మనం సేఫ్ గా ఉండొచ్చు. కానీ గ్రోత్ రావాలంటే కాస్త రిస్క్ తీసుకునే ఎబిలిటీ ఉండాలి. ఫియర్ ని కాస్త తగ్గించుకోవాలి, అప్పుడే మనకి మనీ ఫ్లో అవుతుంది అని కెన్ హోండా చెప్తున్నారు. కెన్ హోండా ఫిలాసఫీ ప్రకారం ప్రతి మనిషికి ఒక మనీ పర్సనాలిటీ అనేది ఉంటుంది. చూడండి, కొంతమందికి సేవింగ్ అనేది న్యాచురల్ గానే వాళ్ళ పర్సనాలిటీలో ఉంటుంది. వాళ్ళు ఎంత ఎర్న్ చేస్తున్నారు అనే దాంతో సంబంధం లేకుండా వాళ్ళు ఎర్న్ చేసిన దాంట్లో నుంచి చిన్న అమౌంట్ అయినా సేవింగ్స్ లో పెడతారు. అది వాళ్ళకి న్యాచురల్ గా వచ్చిన బిహేవియర్. మరి కొంతమంది ఉంటారు, న్యాచురల్ గా వాళ్ళు స్పెండ్ చేస్తారు, సేవింగ్ మీద పెద్ద దృష్టి పెట్టడం లాంటిది ఏమీ ఉండదు, వాళ్ళకి స్పెండ్ చేయటం అంటే ఇష్టం, సంపాదించిన ప్రతి రూపాయిని ఖర్చు పెట్టేస్తారు. సో వీళ్ళు స్పెండర్స్. ఈయన చెప్తున్న థర్డ్ పర్సనాలిటీస్ అవాయిడర్స్. వీళ్ళు అసలు డబ్బు గురించి మాట్లాడనే మాట్లాడరు, వీళ్ళు పెద్దగా సేవింగ్స్ చేయరు, పెద్దగా స్పెండ్ చేయరు, బిల్స్ చూస్తే టెన్షన్ పడిపోతారు, మనీ రిలేటెడ్ మ్యాటర్స్ లో ఎప్పుడు స్ట్రెస్ఫుల్ గా ఉంటారు. సో కెన్ హోండా చెప్తుంది, మన మనీ పర్సనాలిటీ ఏంటో మనం తెలుసుకోవాలి. ఒకసారి మన మనీ పర్సనాలిటీ ఏంటో మనకు తెలిస్తే మనం బెటర్ డెసిషన్స్ తీసుకుంటాము అని ఈయన చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్పెండర్ అనుకోండి, మంత్ ఎండ్ వచ్చినప్పటికీ మన డబ్బులు ఎటెళ్ళిపోయినాయో కూడా తెలియదు, మనం చిన్న అమౌంట్స్ కూడా స్పెండ్ చేసి ఉండం. సో మీ పర్సనాలిటీలో ఆ స్పెండింగ్ నేచర్ ఉంటే శాలరీ వచ్చిన వెంటనే ఫస్ట్ కొంత అమౌంట్ సేవ్ చేసి బ్యాలెన్స్ ఆఫ్ అమౌంట్ ని మీరు స్పెండ్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు. అదే మీ పర్సనాలిటీ సేవర్ పర్సనాలిటీ అనుకోండి, వచ్చిన ప్రతి రూపాయిని సేవ్ చేసి అసలు లైఫ్ ఎంజాయ్ చేయట్లేదు అని అనుకుంటే కాస్త అమౌంట్ మీకోసం మీరు స్పెండ్ చేయడం నేర్చుకుంటే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సో ఈ ఫిలాసఫీ ప్రకారం మన మనీ పర్సనాలిటీ ఏంటో మనం తెలుసుకోగలిగితే మన డెసిషన్స్ కూడా మనం కొంచెం రిఫైన్ చేసుకోవచ్చు. దానివల్ల మనకి డబ్బు సేవ్ అవడంతో పాటు మనకి హ్యాపీనెస్ కూడా ఉంటుంది. కెన్ హోండా ఫిలాసఫీలో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఐడియా ఈస్ మనీ ఫాలోస్ వాల్యూ. ఇది మనం చాలా సార్లు వినుంటాం కదండి. బటర్ఫ్లైస్ ని మనం ఎప్పుడు చేస్ చేసి పట్టుకునే ప్రయత్నం చేయకూడదు, మనం చేస్ చేస్తే అవి ఎగిరిపోతాయి. అదే మనం ఒక మంచి గార్డెన్ బిల్డ్ చేసామనుకోండి, ఒక్క బటర్ఫ్లై కాదు, అక్కడికి ఒక 10 బటర్ఫ్లైస్ వచ్చి వాళ్తాయి. ఈయన చెప్తున్నది కూడా ఇదే. సేమ్ అలానే ఒక టీచర్ అనుకోండి, నాలెడ్జ్ ని ఇస్తారు, డాక్టర్ హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు, ఒక బిజినెస్ పర్సన్ కొన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ చూపిస్తారు. సో ఇక్కడ జరుగుతున్నది ఏంటి, పీపుల్ వాల్యూని క్రియేట్ చేస్తున్నారు. అంటే మీరు మీ కంపెనీలో వర్క్ చేయటం వల్ల లేదా నా వర్క్ నేను చేయటం వల్ల ఇక్కడ మనం వాల్యూని క్రియేట్ చేస్తున్నాం.
మనం ఎక్కడైతే స్ట్రాంగ్ గా వాల్యూని క్రియేట్ చేస్తున్నామో అక్కడ మనీ ఆటోమేటిక్ గా ఫ్లో అవుతుంది. సో ఈయన ఫిలాసఫీ ప్రకారం మనం మనీని ఎప్పుడు చేస్ చేయకూడదు, వాల్యూ క్రియేట్ చేయాలి. ఒకసారి వాల్యూ క్రియేట్ చేస్తే మనీ ఆటోమేటిక్ గా మనకి ఫ్లో అవుతుంది అని ఈయన చెప్తున్నారు. ఈయన చెప్తున్న నెక్స్ట్ ఫిలాసఫీ ఇస్ అరిగటో మనీ. అరిగటో అంటే ఏంటి? థ్యాంక్ యూ. కెన్ హోండా చెప్తున్న విషయం, డబ్బులు మన దగ్గరికి ఎప్పుడు వచ్చినా మనం థ్యాంక్స్ చెప్పాలి. అలానే డబ్బులు మన దగ్గర నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడ ఈయన ఐడియా ఇస్ వెరీ సింపుల్ అండి. మనీ సర్క్యులేట్ అయ్యేటప్పుడు మనం థ్యాంక్స్ చెప్తే అది పాజిటివ్ ఎనర్జీతో సర్క్యులేట్ అవుతుంది. పాజిటివ్ ఎనర్జీతో మనీ సర్క్యులేట్ అవుతుంటే మనం డబ్బుని ఎప్పుడూ పోగొట్టుకోం. బికాజ్ మనీ విషయంలో మనకి ఎంత గ్రాటిట్యూడ్ ఉంటే, మనం ఎంత కృతజ్ఞతా భావంతో ఉంటే, ఎంత థ్యాంక్ఫుల్ గా ఉంటే అది తిరిగి మన దగ్గరకు వస్తుంది. బికాజ్ మన పాజిటివిటీ వల్ల మనీ ఎనర్జీ పాజిటివ్ గా మారుతుంది. సో మన దగ్గరికి మనీ ఎప్పుడు వస్తుంది. కెన్ హోండా ఫిలాసఫీ మనందరికీ ఒక సింపుల్ రిమైండర్ అండి. చాలా మంది తెలియకుండానే లైఫ్ లాంగ్ డబ్బుల్ని చేస్ చేస్తారు, డబ్బు కోసం పరిగెడతారు, కానీ ఆ డబ్బుతో మంచి రిలేషన్షిప్ ని డెవలప్ చేసుకోరు. మనం డబ్బులు ఎర్న్ చేసినప్పుడు థ్యాంక్ఫుల్ గా ఉండటం, గ్రాటిట్యూడ్ చూపించటం, మనం డబ్బులు స్పెండ్ చేసినప్పుడు హ్యాపీగా స్పెండ్ చేయటం, వీటి వల్ల మనం హ్యాపీ మనీని క్రియేట్ చేసుకుంటున్నాం. అండ్ జాపనీస్ ఫిలాసఫీ ప్రకారం మనం హ్యాపీ మనీని క్రియేట్ చేసుకుంటే డబ్బు ఎప్పుడు మనకి ఫ్లో అవుతుంది. సో అదండి, డబ్బు విషయంలో ఎప్పుడు పాజిటివ్ గా ఉండండి. ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. I'll see you again. Bye bye.